విజయవాడ నగర రవాణా వ్యవస్థలో సరికొత్త విప్లవం రాబోతుంది. కాలుష్యాన్ని తగ్గించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. పీఎం ఈ బస్ సేవ పథకం కింద బెజవాడకు ఏకంగా 100 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించారు. ఇందుకు సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. మరో 6 నెలల్లో ఈ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు వల్ల డీజిల్ ఖర్చు తగ్గడమే కాకుండా నగరవాసులకు సౌండ్ పొల్యూషన్ తగ్గించనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ 100 ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం విజయవాడలోని విద్యాధరపురం డిపోను కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ డిపోను పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులకి కేటాయించనున్నారు. ఇందుకోసం ప్రస్తుతం అక్కడ ఉన్న డీజిల్ బస్సులను సిబ్బందిని పొరుగున ఉన్న డిపోలకు తరలిస్తారు. దాదాపు 12.5 కోట్ల రూపాయల వ్యయంతో ఈ డిపోను ఆధునీకరిస్తున్నారు. ఇక్కడ 6000 kV సామర్థ్యం గల ప్రత్యేక సబ్ స్టేషన్ తో పాటు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్ట్ లో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు సమకూరుస్తున్నాయి. బస్సుల నిర్వహణ బాధ్యతను పినాకిల్ మొబిలిటీ సంస్థకు అప్పగించారు. ఈ బస్సులను నడపడానికి అవసరమైన 250 మంది డ్రైవర్లను ఆ సంస్థే సమకూరుస్తుంది. అయితే కండక్టర్లను మాత్రం ఆర్టీసీ సర్దుబాటు చేయనుంది. ఒక్కో బస్సులో 40 మంది ప్రయాణికులు కూర్చునే సౌకర్యం ఉంటుంది. ప్రస్తుతం విజయవాడలో 400 బస్సులు నడుస్తుండగా కొత్తవి రాగానే పాత బస్సులను పక్కన పెడతారు. ఈ 100 బస్సులు అందుబాటులోకి వస్తే నిత్యం సుమారు 7,000 లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బస్సులు నగరం చుట్టూ ఉన్న 11 ప్రధాన రూట్లలో ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. వీటిలో 25 ఛార్జింగ్ పాయింట్లు ఉంటాయి. ఒక్కో పాయింట్లో ఏకకాలంలో 5 బస్సులను ఛార్జ్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మరో శుభవార్త ఏంటంటే ఈ హైటెక్ ఎలక్ట్రిక్ బస్సుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం వర్తిస్తుంది. అంటే మహిళలు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండానే ఈ ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఆధునిక సౌకర్యాలతో పాటు ఉచిత ప్రయాణం లభిస్తుండటంతో మహిళా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడను స్మార్ట్ సిటీగా మార్చే క్రమంలో ఈ ఎలక్ట్రిక్ బస్సులు కీలక పాత్ర పోషించనున్నాయి. అటు కాలుష్యం తగ్గడం, ఇటు రవాణా ఖర్చులు కలిసి రావడంతో ఆర్టీసీకి కూడా ఇది లాభదాయకంగా మారనుంది. మరో 6 నెలల్లో బెజవాడ రోడ్లపై ఈ సైలెంట్ బస్సుల జోరును మనం చూడవచ్చు.